నల్గొండ మున్సిపాలిటీ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. పాత బస్తీ హిందూపూర్ వాటర్ ట్యాంకులో మృతదేహాన్ని గుర్తించారు. వాటర్ ట్యాంకులో అనుమానాస్పద స్థితిలో మృతదేహం లభించడం స్థానికంగా కలకలం రేపింది. రొటీన్ తనిఖీలో భాగంగా అధికారులు వాటర్ ట్యాంకుల్లో నీళ్లు చెక్ చేసేందుకు వెళ్లగా అందులో కుళ్లిన స్థితిలో ఉన్న శవం కనిపించింది. వెంటనే మున్సిపాలిటీ సిబ్బంది మృతదేహాన్ని వెలికితీసి ట్యాంకును శుభ్రం చేయించారు. తమకు తెలియకుండానే గత 10 రోజులుగా కుళ్లిన శవం ఉన్న నీళ్లు తాగామా అని స్థానిక ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. వాటర్ ట్యాంక్లో కనిపించిన శవం హనుమాన్ నగర్కు చెందిన ఆవుల వంశీగా గుర్తించారు. అతడు గత 10 రోజుల నుంచి కనిపించకుండా పోవడంతో పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదైంది. అయితే అతడు తనకు తానుగా వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడా, లేదా ప్రమాదవశాత్తు అందులో పడిపోయాడా, లేక మరెవరైనా హత్య చేసి శవాన్ని అందులో పడేశారనే విషయం ఇన్వెస్టిగేషన్లో తెలియాల్సి ఉంది. మరోవైపు అది మంచినీళ్ల ట్యాంక్ కావడంతో గత 10 రోజులుగా మున్సిపాలిటీలోని ప్రజలంతా అవి నీళ్లు తాగుతున్నారు. కలుషిత నీటిని 10 రోజుల నుంచి వాడామని తెలియడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నల్గొండ మున్సిపాలిటీ పరిధిలో చోటు చేసుకున్న దారుణాన్ని చూస్తున్నాం. పాత బస్తీ హిందూపూర్ వాటర్ ట్యాంక్లో కుళ్లిన మృతదేహాన్ని గుర్తించారు. వాటర్ ట్యాంక్లో అనుమానాస్పద స్థితిలో ఈ మృతదేహం లభించడం ప్రస్తుతం కలకలం రేపుతోంది. రొటీన్ తనిఖీలో భాగంగా అధికారులు వాటర్ ట్యాంక్లో నీళ్లు చెక్ చేస్తుండగా కుళ్లిన స్థితిలో ఉన్న శవం కనిపించింది. వెంటనే మున్సిపాలిటీ సిబ్బంది మృతదేహాన్ని వెలికితీసి ట్యాంకును శుభ్రం చేయించారు. అయితే తమకు తెలియకుండానే గత 10 రోజులుగా ఈ కుళ్లిన శవం ఉన్న నీళ్లు తాగుతూ ఉన్నారు అక్కడ స్థానిక ప్రజలు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు సిబ్బంది మీద. ప్రతిరోజు ట్యాంక్ని చెక్ చేయాల్సిన సిబ్బంది చెక్ చేయకపోవడంతో ఇలాంటి దారుణం చోటు చేసుకుందని చెప్పి వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వాటర్ ట్యాంక్లో కనిపించినటువంటి శవం హనుమాన్ నగర్కు చెందిన ఆవుల వంశీగా గుర్తించారు. అతడు గత 10 రోజుల నుంచి కనిపించడం లేదు. మిస్సింగ్ కేసు నమోదైంది. అతడు తనకు తానుగా ఆత్మహత్య చేసుకున్నాడా, లేదంటే ప్రమాదవశాత్తు పడిపోయాడా, లేదంటే ఎవరైనా చంపేసి అందులో పడేశారనేది ఇన్వెస్టిగేషన్లో తెలియాల్సి ఉంది. రైట్, మా ప్రతినిధి పుల్లారావు జాయిన్ అవుతూ ఉన్నారు నల్గొండకు సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి. పుల్లారావు, చాలా దారుణమైనటువంటి విషయం. ఒక మనిషి అందులో చనిపోవడం అనేది ఒక దారుణం అయితే, ఆ నీటిని 10 రోజుల నుంచి కుళ్ళిపోయినటువంటి ఆ శవంలో ఉన్నటువంటి నీటిని అక్కడ స్థానికులు తాగడం అనేది మరో దారుణమైన విషయం. నల్గొండ మున్సిపల్ పరిధిలోని పాత బస్తీలో ఉన్నటువంటి హిందూపూర్ ఆ ప్రదేశం అంతా ఒక వాటర్ ట్యాంక్ అనేది ఉండడం జరిగింది. ఈ యొక్క వాటర్ ట్యాంక్ సంబంధించేసి కేవలం పాత బస్తీ వాసులు మాత్రమే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి అంటే మిగతా 2-3 కాలనీకి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ప్రజలు కూడా వాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే గత 4-5 రోజులుగా కూడా ఆ వాటర్ ట్యాంక్ లో నుంచి వాటర్ మాత్రం కూడా పూర్తి స్థాయిగా ఒక రకమైనటువంటి స్మెల్ తో వస్తున్నది. అదేవిధంగా మొత్తం ఎందుకో కలర్ కూడా మారినట్టు అనిపిస్తుందని చెప్పి స్థానికులు ఉన్నటువంటి ప్రజలు మాత్రం చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. సో ఇదే విషయాన్ని మున్సిపాలిటీ సిబ్బంది కూడా తెలియజేస్తున్నది. అయితే నా నుంచి ఈ విధంగా మున్సిపాలిటీ సిబ్బందికి తెలియజెప్పినప్పటికీ కూడా వారు మాత్రం ఈ యొక్క విషయాన్ని పూర్తిగా విస్మరించారని చెప్పేసి కూడా కాలనీ పుల్లారావు, సాధారణంగా అంటే రెగ్యులర్గా ప్రతిరోజు చెక్ చేస్తారా, లేదంటే ఆల్టర్నేట్ డేస్ చెక్ చేస్తారా, ఏంటి అసలు రొటీన్ ఏంటి, రెగ్యులర్ రొటీన్ ఏంటి వాటర్ ట్యాంకుల చెకింగ్కి? యాక్చువల్ గా చెప్పాలంటే వాటర్ ట్యాంక్ అనేది ఖచ్చితంగా మంచినీటి శుద్ధి ట్యాంక్ కాబట్టి దాన్ని తప్పనిసరిగా ప్రతిరోజు డే బై డే ఖచ్చితంగా చెక్ చేయాల్సినటువంటి అవసరం అయితే దానికి సంబంధించిన మున్సిపల్ సిబ్బందిపై మాత్రం ఉంటుంది. ఎందుకంటే వాటర్ ట్యాంక్ అంటే ఈ వాటర్ సరఫరాకు సంబంధించి సపరేట్ విభాగం కూడా ఉండడం జరుగుతుంది. సో ఆ వాటర్ విభాగానికి సంబంధించిన వ్యక్తులు తప్పనిసరిగా ఆ యొక్క వాటర్ ట్యాంక్ ఎప్పుడు కూడా డే బై డే అది వాటర్ ట్యాంక్ నింపుతుంటారు కాబట్టి సో ఆ నింపే దాన్ని ఖచ్చితంగా
దాన్ని బ్లీచింగ్ పౌడర్ పెద్దలు వేసి క్లీన్ చేస్తూ ఉన్నటువంటి క్లీన్ చేయాల్సిన అవసరం అయితే ఉండడం జరిగింది. కానీ ఇక్కడ చూస్తే మాత్రము 10 రోజులుగా కూడా ఆ శవం అనేది దాంట్లోనే ఉండడం జరిగింది. పైగా స్థానికులు కంప్లైంట్ కూడా ఇచ్చారు, వాసన వస్తున్నాయి నీళ్లు అని చెప్పి. 10 రోజులైనా కూడా వీళ్ళు చెక్ చేయకుండా ఉండేటటువంటి పరిస్థితి. ఏదో ఈరోజు రొటీన్ చెకప్లో భాగంగా వెళ్ళి చూస్తే కనుక అది కనపడింది. యాక్చువల్లీ ఈ రోజు జరిగిన విషయం కూడా అదే విషయం సంబంధించి చెప్పవచ్చు. ఎందుకంటే వాటర్ ట్యాంక్ ను ఖచ్చితంగా డే బై డే ఖచ్చితంగా శుద్ధి చేసేటప్పుడు దాని బ్లీచింగ్ అది చేసేటప్పుడు ఖచ్చితంగా ప్రతిరోజు కూడా చెక్ చేయాల్సిన అవసరం. ఎందుకంటే అది మంచినీళ్ళు చాలా మంది ప్రజలు కూడా వాడుతూ ఉంటారు. సో ప్రతి విషయం నీటిని ఖచ్చితంగా శుద్ధి చేసి శుభ్రమైనటువంటి నీటిని అందించాల్సిన బాధ్యత దానికి సంబంధించి విభాగంపై ఉండడం జరుగుతుంది. ఖచ్చితంగా వీళ్ళు మాత్రం ప్రతిరోజు అంటే రోజు నుంచి రోజైనా సరే దాన్ని క్లీన్ చేయాలి. 10 రోజులుగా కూడా వీళ్ళు ఆ యొక్క ట్యాంక్ క్లీన్ చేయట్లేదు అంటే మాత్రం వాళ్ళు ఈ యొక్క మంచినీటి సరఫరా విషయంలో మాత్రం ఇక్కడ మరొక విషయం గుర్తు చేసుకోవాలి పుల్లారావు. గతంలో అంటే నెల 2 నెలల క్రితం కోతులు చనిపోయి, ఇదే నల్గొండ జిల్లాలో ఎగ్జాక్ట్గా లొకేషన్ గుర్తులేదు, కోతులు చనిపోయి ఒక మంచినీటి ట్యాంకులో అవే నీళ్లు ఆ చుట్టుపక్కల వాళ్ళు తాగారు. ఈరోజు మనిషి చనిపోయాడు. 10 రోజుల నుంచి అవే నీళ్లు అక్కడ ప్రజలు. అసలు తాగునీటి సిబ్బంది ఏం చేస్తూ ఉన్నారు? ప్రతిరోజు చెకింగ్ చేయకుండా చేయాల్సినటువంటి ఘనకార్యాలు ఏముంటాయి? ఈ యొక్క నాగార్జున సాగర్ సంబంధించి కూడా మనం ఇటీవల కాలంలో దాన్ని కూడా చూడడం జరిగింది. చాలా దాదాపు 30 కోతులు కూడా వాటర్ ట్యాంక్ లో పడి చనిపోయినాయి. అదే నీటిని కూడా ఆ కాలనీకి సంబంధించిన కొద్దిమంది వాసులు, కొద్దిమంది ప్రాంత సంబంధించిన ప్రజలు కూడా వాడినటువంటి పరిస్థితి. కాకపోతే ఆ వాడినటువంటి ప్రజలకు సంబంధించేసి వాళ్ళకు ఎలాంటి అంటే అనారోగ్యకరమైన లక్షణాలు అయితే బయటపడలేదు. కానీ ఇప్పుడు ఈ వాటర్ ట్యాంక్ సంబంధించి మాత్రం తీసుకుంటే మాత్రం మనిషి మృతదేహము దాంట్లో అంటే వాటర్ ట్యాంక్ లో ఉంది కాబట్టి తప్పనిసరిగా ఆ యొక్క నీటిని వాడిన వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా ఏదో ఒకటువంటి అంటే అనారోగ్యానికి గురయ్యేటటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి కూడా మనం చెప్పవచ్చు. ప్రజెంట్ గా 10 రోజుల నుంచి ఈ విధంగా వస్తున్నటువంటి నీటినే తాగుతున్నాము. 4 రోజుల నుంచి మాత్రం ఆ యొక్క నీటిలో నుంచి స్మెల్ వస్తుంది. అదేవిధంగా నీళ్లు కూడా కొంత కలర్ మారినట్టుందని కూడా ప్రజలు చెప్తున్నారు. అయితే 4 రోజుల నుంచి చెప్తున్నా కూడా మున్సిపల్ సిబ్బంది మాత్రం ఇప్పటికి కూడా దాన్ని పట్టించుకోలేదు. అంటే ఈ రోజు కూడా వాళ్ళు మామూలుగా ఈ విధంగా చెప్తున్నారు కాబట్టి ఏదో చెక్ చేద్దాము ఎక్కడ ఏంటి ఎందువల్ల చెప్పి వచ్చి వాటర్ ట్యాంక్ పైకెక్కి చూసినప్పుడు అప్పుడు మనిషి శవం అనేది దానిపైన తేలాడుతూ ఉండడం జరిగింది. అంటే 4 రోజుల నుంచి విషయం చెప్తున్నప్పటికీ కూడా మాత్రం నిజంగా చెప్పాలంటే అశ్రద్ధ పెట్టారని చెప్పవచ్చు. మున్సిపాలిటీకి సంబంధించేసి ఈ విధమైనటువంటి అంటే నీటిపారుదల విభాగానికి సంబంధించి అనేక రకమైనటువంటి చాలా రకమైన వారి మీద కంప్లైంట్స్ వస్తూ ఉండడం. అయితే సాగర్ లో జరిగినటువంటి విషయం మరొక ముందే మళ్ళీ ఇప్పుడు నల్గొండ పట్టణంలో ముఖ్యంగా జిల్లా కేంద్రంలో ఈ విధమైన ఘటన చోటు చేసుకోవడం మాత్రము అందరినీ కూడా తీవ్రమైన కలవరానికి గుర్తిస్తుంది. విధంగా వాటర్ ట్యాంక్ క్లీన్ చేయకపోవడం వల్ల అలాంటి నీటిని మేము డైలీ తాగుతున్నాము. దీనివల్లనే మాకు అనేక రకమైన రోగాలు ఉన్నాయని చెప్పేసి చాలా మంది కూడా ప్రజలు వాపోతున్న పరిస్థితి ఉండడం. ఖచ్చితంగా సిబ్బంది మీద చర్యలు తీసుకోవాలి. చాలా దారుణమైనటువంటి విషయం. ఒక మనిషి కుళ్ళిపోయి 10 రోజుల పాటు శవం కుళ్ళిపోయి ఆ నీళ్లను అదే స్థానికులు తాగుతూ ఉంటే కూడా పట్టించుకున్నటువంటి ఎవరైతే సిబ్బంది ఉన్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఇదే నల్గొండ జిల్లాలో సాగర్ ప్రాంతంలో 30 కోతులు చనిపోతే ఆ నీళ్లు ఆ లోకల్లో ఉన్నటువంటి వాళ్ళు కొద్ది రోజుల పాటు ఆ నీళ్లు తాగినటువంటి పరిస్థితి. అది జరిగి కొన్ని నెలలు కూడా కాలేదు. మళ్ళీ ఈరోజు 10 రోజుల శవం కుళ్ళిపోయి అదే నీళ్లను దుర్వాసనతో కూడిన నీళ్లను ఆ స్థానికులు తాగినటువంటి పరిస్థితి. దీనికి ఎవరి మీద చర్యలు తీసుకోవాలి, ఎవరి నిర్లక్ష్యాన్ని దీనికి కారణంగా చూపించాలనేది పై స్థాయిలో అధికారులకే తెలియాలి.